ప్రజా సమస్యలను అధ్యయనం చేయరు. పొలిటికల్ సైన్స్ చదివిన వారు కరువు. రాజకీయం కూడా ఒక శాస్త్రం అనే సత్యం కూడా తెలియదు. ప్రపంచ గతిని మార్చిన మేధావుల గురించి తెలియదు. ఉద్యమాల గురించి తెలియదు. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాలు చేయడం లేదు. పాలనపరమైన అంశాలు అర్థం చేసుకోరు. దేశ రాజకీయాలను ఏలే వారికి నైసర్గిక స్వరూపాలు తెలియవు. రాష్ట్ర రాజకీయాలు చేసే వారికి భౌగోళిక పరిస్థితులు తెలియవు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి అసలే తెలియదు. ఇలా ఎంతసేపు వాళ్ళ కింద ఉన్న అంటే వాళ్ళ ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రం ఎట్లా నడుస్తుందంటే వీళ్ళు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చేసినాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది కాదు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మనకు ఫండ్స్ ఏడికెళ్ళి వస్తాయి ఏందని మళ్ళీ అక్కడున్న ఐఏఎస్లు ఐపీఎస్లు అందరితో మాట్లాడి వాళ్ళు పెట్టిన సిగ్నేచర్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ డ్రాఫ్ట్ అంతా ప్రిపేర్ చేసి సార్ మనం ఇట్లా చేయొచ్చు, దీన్ని ఇట్లా చేయొచ్చు అని అధికారులు చెప్పినాకనే వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. వీళ్ళు ఏదో ఇక్కడ ఎలక్షన్లు ఉన్నప్పుడు అడ్డగోలు హామీలు ఇస్తారు. అది నడుస్తుందా లేదా, ఇయ్యచ్చా లేదా అనేది మాత్రం వీళ్ళకి తెలియదు. ఒక్కసారి వచ్చినాక ఖజానా ఎంత ఉన్నది, అప్పులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి అనేది అప్పుడు గుర్తొస్తాయి. అగో అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అందుకే మేము ఏం చెయ్యలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు.